రాజస్థాన్ డిప్యూటీ సీఎం వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన కుమారుడే ఇందుకు కారణం. అయితే ఇటీవలి రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వా కుమారుడు ఆశు బైర్వా తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఒక ఓపెన్ టాప్ కార్లో ఫ్రెండ్స్ తో ట్రిప్ కు వెళ్లాడు. ఆ సమయంలో ఆశు బైర్వాకు సెక్యూరిటీగా ఎస్కార్ట్ వాహనాలు కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఎస్యూవీ కార్లో ప్రయాణిస్తున్న ఆశు బైర్వా అతని స్నేహితులు రీల్ రికార్డ్ చేశారు. ముందు వెనుక ఎస్కార్ట్ వాహనాలు వస్తుంటే వారు ఎంజాయ్ చేస్తున్నట్లుగా రీల్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అంతే, ఆ వీడియో తెగ వైరల్ అయింది. ఆశు బైర్వా కారును డ్రైవ్ చేశాడు. నెటిజన్లతో పాటు ఇతర నాయకులు వీరి వ్యవహారాన్ని తప్పుపడుతున్నారు. ఎస్కార్ట్ వాహనాలను అధికార దుర్వినియోగానికి వాడారంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ నేత పుష్పేంద్ర భరద్వాజ్ కుమారుడు కార్తికేయ కూడా ఆ వాహనంలో ఉన్నాడు. వీవీఐపీ అధికారాలను దుర్వినియోగం చేశారని, ట్రాఫిక్ నిబంధనలను కూడా ఉల్లంఘించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజస్థాన్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వివాదంపై రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వా కూడా చివరకు స్పందించారు. ఆయన తన కుమారుడు చేసిన పనిని సమర్థించారు. అది పెద్ద తప్పేమీ కాదన్నారు. ఎందుకు రాద్ధాంతం చేయడమని వ్యాఖ్యానించారు. సీనియర్ సెకండరీ చదువుతున్న మైనర్ తండ్రి రాజస్థాన్ డిప్యూటీ సీఎం అయినందువల్లే విమర్శలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే తన కుమారుడి భద్రత కోసమే పోలీస్ ఎస్కార్ట్ వాహనాలున్నాయని రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వా వ్యాఖ్యానించారు. ये मेरा बच्चा अभी सीनियर स्कूल में पढ़ता है और उसके साथ में स्कूल के बच्चे वो आपसी में दोस्त हैं और मैं तो माननीय प्रधानमंत्री जी को धन्यवाद देना चाहूँगा इस बात को कि मेरे जैसे व्यक्ति को राजस्थान का उप मुख्यमंत्री बनाया और उप मुख्यमंत्री बनाने के बाद मेरे बेटे को अगर कोई भारी पैसे वाले लोग या उनको साथ बिठाते हैं, उनकी गाड़ी में बिठा लिया, तो उसने भी देखने का उसने मौका दिया है कि वो भी एक अच्छी गाड़ी को देखा है। तो मैं कहता हूं कि बच्चा है अभी तो 18 साल का भी नहीं हुआ, लेकिन वो लोग दे रहे हैं तो मैं तो धन्यवाद मानूंगा कि वहां तक आज मेरे बच्चे को भी पूछने लगे जब मुझे मुख्यमंत्री बनाया। उन्होंने तो कोई एस्कॉर्ट के लिए कहा, मेरे बच्चे की सिक्योरिटी के लिए पीछे चल रही थी मेरी गाड़ी, ना कि एस्कॉर्ट कर रही थी। लेकिन लोगों की भावना है, इस तरह की बातें नहीं करना चाहिए और कर रहे हैं तो ठीक है, वो करे, लेकिन मैं मेरे बच्चे को और मैं बच्चों को कोई दोष नहीं देता हूँ, क्योंकि वो बच्चे एक स्कूल के दोस्तों के साथ थे और इसमें इस तरह की कोई ऐसी बात नहीं।